హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ మేతి మసాలా కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్, టమాటో, మెంతం కూర, ఇంకా గ్రీన్ చిల్లీ. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ని ఆయిల్ పోసేసి కొంచెం పసుపు వేసి గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట. ఇలా చేస్తే ఎగ్ కలర్ఫుల్గా ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసి జీలకర్ర కొంచెం వేగాక దాంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ని మంచిగా ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు, లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి అన్నమాట. ఇలా వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి నెక్స్ట్ వచ్చేసి వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి ఇంకా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, ధనియాల పొడి ఏ కర్రీలో వేసినా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకు రుచికి తగ్గట్టు కారం కూడా వేయాలి. కారం వేసిన తర్వాత అవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసేసి ఇవన్నీ మసాలాలు మంచిగా మిక్స్ అయ్యి ఆయిల్ లూజ్ అవుట్ అవ్వాలి. తర్వాత మెంతం కూర కూడా వేసి అలాగే 5 నిమిషాలు మెంతం కూర మంచిగా ఫ్రై అవ్వాలి, లేకపోతే చేదుగా అనిపిస్తుంది. సో అది ఆయిల్లో మంచిగా కుక్ అయిన తర్వాతనే టమాటో యాడ్ చేసుకోవాలి. టమాటో కూడా సాఫ్ట్గా అవ్వాలి. కాస్త అలా మూత పెట్టేసామనుకో మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది మనకి టమాటో అన్నమాట. టమాటో కుక్ అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా మనము వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని గరం మసాలా అలాగే ఫ్రై చేసిన ఎగ్స్ కూడా వేసేసి మంచిగా ఇంకా కాసేపు ఎగ్స్కి మసాలా మొత్తం పట్టేలాగా 5 నిమిషాలు మంచిగా ఇంకొకసారి కుక్ చేసుకోవాలన్నమాట. ఆ కుక్ చేసుకున్న తర్వాత అంతే, మన ఎమ్మి ఎగ్ మేతి మసాలా రెడీ. చపాతీలో కానీ రైస్లో కానీ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి.